ఇప్పుడు చరాచరవ్యపాశ్రయాధికరణం. ఈ భూతముల ఉత్పత్తి, ఇంద్రియముల ఉత్పత్తి, దీనికి ఏమీ శృతి విరోధం లేదు అని చెప్పాం. ఈ జీవుడు దేనికి కార్యం కాదు, కారణము కాదు, కార్యం కాదు, కార్యకారణములు అతీతుడు ఆత్మ. అందులో కారణం ఏముంది, కార్యం ఏముంది? వాడు చెప్తున్నాడు, దాని ఉత్పత్తిని చెప్పేటువంటి శాస్త్రం ఏమన్నా ఉందా? ఉంటే దానికి ఈ సృష్టిక్రమానికి ఏమైనా విరోధం ఉందా అన్నది ప్రత్యుదాహరణ సంగతి. ఇక్కడ జీవోత్పత్తి విషయం గురించి విచారం చేస్తారు. జీవునికి జన్మ మరణాలు ఉన్నాయా లేవా? జన్మ మరణాలు శరీరానిక? నా జీవోపేతం నై న జీవ మ్రియతే జీవోపేతం వా మ్రియతే. ఎక్కడ వస్తుంది అది మరి? ఇప్పుడు ఇక్కడ చాందోగ్య 6:11-3. చాందోగ్య 6:11-3 స్వామి. అక్కడ చెప్పారు. అంటే ఏమిటి? జీవుని ఉపాధి మరణిస్తుందే కానీ జీవుడు అంటే ఆత్మ మరణించదు. జీవోపేతం వాకిల మ్రియతే నతు జీవ. చాందోగ్యంలో వస్తుంది. పూర్వపక్ష అంటాడు, అయ్యా మీరు ఎప్పుడు చూసినా పారమార్థికంలోకి దూకుతూ ఉంటారు, మేము వ్యవహారంలోనే తిరుగుతూ ఉంటాం. వాడు బోరుమని ఏడుస్తున్నాడు, అయ్యా నా పుత్రుడు చచ్చిపోయాడు అని. నువ్వంటావు దేవుడు చావట్లేదంట, వాడు చచ్చాడు అని ఏడుస్తున్నాడు. అందుకని తరువాత జాతకర్మాలు పుట్టే ముందు చేస్తారు. సీమంతం పుట్టే ముందు. తర్వాత జాతకర్మాలు, ఈ ఉపనయనం, ఇలాంటివి చాలా సంస్కారం. షోడ సంస్కారాలు అంటారు. బృహదారణ్యంలో ఒక చోట 48 సంస్కారాలు చెప్పాడు. 48 కదా. మరి సంస్కారాల సంగతి ఏమిటి? ఈ జాతకర్మాది సంస్కారాలను విధిస్తున్నారు కనుక జీవాత్మకు జన్మ మరణములు ఉన్నవి అన్నది పూర్వపక్షం. సిద్ధాంతం అంటాడు, జీవునికి ఉత్పత్తి నాశము అని కనుక మనం చెప్పుకుంటే కల్పభేదము ద్వారా, లేకపోతే కల్పానికి ముందు, కల్పానికి అంతములు, జీవునికి జన్మ నాశము అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ సిద్ధాంతం అంటున్నాడు ఏమిటి? ఈ మరణము అన్నది శారీర ధర్మం. పూర్వపక్షం ఏమిటి అన్నాడు? నా పుత్రుడు చచ్చిపోయాడు అని ఏడుస్తున్నాడు, జాతకర్మ సంస్కారాలు చేస్తున్నారు కనుక జీవునికి జన్మ మరణాలు ఉన్నాయి అంటే, నాయన జన్మ మరణాలు శరీరానికే ఉన్నాయి. జీవునికి మరణము అన్నది గౌణ ప్రయోగం కదా. ఆ గౌణ ప్రయోగం ద్వారా ఆ జీవునికి జన్మ మరణాలని చెప్పి ఇది లోక వ్యవహారం. ఈ లోక వ్యవహారం ద్వారా వేదాల్లో చెప్పినటువంటి కర్మ విధి నిషేధముల ప్రవృత్తి, లోక వ్యవహారం ద్వారా ఏమిటి? వేదాల్లో చెప్పినటువంటి కర్మల యొక్క విధులు నిషేధముల ప్రవృత్తి కదా.
తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నామే, జీవాపేతం వావకిల మ్రియతేన జీవ మ్రియతే అన్నారే. జీవుడు లేనటువంటి శరీరమే చచ్చును. జీవుడు అంటే అంతఃకరణము, ఈ సూక్ష్మ శరీరం అనుకోవచ్చు ఇక్కడ. అందుకని ప్రధానముగా మృత్యువు అంటే ఈ స్థూల శరీరానికి ఆ సూక్ష్మ శరీరానికి వియోగం. అందుకని వీడు ఆత్మ అనకుండా జీవుడు అన్నాడు. ఆత్మ అన్ని చోట్ల ఉంది కదా, అస్థి భాతి ప్రియం అన్నది అన్ని చోట్ల ఉంది. ఆత్మ లేని స్థలం ఏం చెప్తావు, చెప్పడానికి వీలేదు. అందుకని అంతఃకరణావచ్ఛిన్న చైతన్యాన్ని జీవుడు ఉంటాము. వాడు చావడు. వాడు లేని శరీరము చచ్చును. అది ఇక్కడ సూత్రం. చరాచర వ్యపాశ్రయస్తు స్యాత్ తద్వ్యపదేశో భాక్తః తదభావభావితత్వాత్. ఇక్కడ 2, 3 అచ్చా. చరాచర వ్యపాశ్రయాస్తు స్యాత్ తద్వ్యపదేశో భాక్తః తదభావభావితత్వాత్. చరాచర వ్యపాశ్రయాస్తు స్యాత్ తద్వ్యపదేశో భాక్తః తద్భావభావితత్వాత్. చరాచర వ్యపాశ్రయము అంటే స్థావర జంగముల యొక్క ఉత్పత్తి ఇలాంటివి. స్థావరము, తర్వాత జంగముల దేహముల ఉత్పత్తి. చరాచర వ్యపాశ్రయాస్తు ముఖ్య. స్యాద్ అంటే చరాచర వ్యపాశ్రయాస్తు, స్యాత్ అంటే ముఖ్యం. తద్వ్యపదేశో భాక్తః. మరి వ్యావహారిక దశలో మనము శరీరం యొక్క జన్మ ముఖ్యమని చెప్పినప్పటికీ ఈ జీవుల జన్మ ఉపదేశము ఈ జీవుల జన్మ అని చెప్పినది పారమార్థిక దృష్టితో చూస్తే గౌణం. ఎందుకని? తద్భావ భావితత్వ. జీవుని యొక్క జన్మ లేదని చెప్పారు. అజో నిత్య శాశ్వతయం పురాణం నహన్యతే హన్యమానే శరీరే. అందుకని ఈ చరాచర వ్యపాశ్రయము ఈ స్థావర జంగములు దేహముల విషయంలో దేహం ఉత్పత్తి చెందుతోంది, స్థావరాలు ఉత్పత్తి చెందుతున్నాయి. అక్కడ అది ముఖ్యం. కానీ ఉపదేశం ఏ ఉపదేశము? జన్మాది ఉపదేశం. దేనికి? దేహములకు, స్థావర జన్మాలు. కానీ జీవునికి గౌణం, భాక్తం. చరాచర వ్యపాశ్రయాస్తు స్యాత్ అంటే ఇక్కడ స్థావర జంగములకు దేహముల ఉత్పత్తికి ఈ ఉత్పత్తి చెప్పే ఉపదేశము ముఖ్యం. అంటే దేహం ఉత్పత్తి చెందుతుంది. తరువాత ఈ ఉపదేశము జీవునికి లేదు, జీవునికి ఉత్పత్తి చెప్పట్లేదు. అక్కడ భాక్తం. దేహం ఉత్పత్తి చెందుతోన్న చోట ముఖ్యము, జీవుడు ఉత్పత్తి చెందుతున్నాడు ఆ చోట గౌణము. కనుక
జీవునికి జన్మ మరణములు లేవు. రెండింటికి కాదు, గౌణం భాక్తము జీవునికి, ఉపదేశం ఒకటే. ఈ ఉపదేశము దేహములకు స్థావరములకు ముఖ్యం, పుడతాయి. అందుకనే అస్థి 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 జాయతే వర్ధతే విప్రణతే అపక్షీయతే నశ్యతే. ఇది దేహానికి. జీవుడికి అలా కాదు. జీవునికి ఈ ఉత్పత్తి అని చెప్తున్నటువంటి శృతులు గౌణం. ఎందుకంటే జీవునికి జన్మ లేదు, అదో నిత్య శాశ్వతం ఏమన్నారు. తరువాత జీవాపేతం వావకిలం ప్రియతే నద్దు జీవ అన్న చోట జీవుడు లేని శరీరము చచ్చుచున్నది. జీవుడు అంటే సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరము ఇక్కడ చావట్లేదు, నిత్యము అన్నారు. అది అనాది కనుక. కానీ దానికి అంతం ఉంది. అంతం ఎలాగ మోక్షం ద్వారా. తస్య ప్రాణ ఇహవ ప్రలీయంతే తస్య ప్రాణ ఉత్క్రామంతి. అది అంటే మొట్టమొదటి 2 భాగం అని చెప్పానా, సవరించుకోండి. స్వామిజీ తద్భావ భావిత్వాత్, తద్భావ భావిత్వాత్ జీవ ప్రాదుర్భావ అభావాత్. భాక్త తద్భావ అంటే జీవుని ఉత్పత్తి గౌణము. అచ్చ. దీని తర్వాత ఆత్మాధికరణం.